సెంటర్ని వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్లో ఇప్పటివరకు మనము టైప్ 3 వరకు వచ్చామండి. టైప్ 3లో ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసాము. సెకండ్ వీడియో చూద్దాం. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ న్యూ క్లాసెస్ కూడా మనకు చెప్పడం జరుగుతుందండి. ఆ వీడియోస్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఓకే, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చామండి. క్వశ్చన్ నెంబర్ 21, ది స్మాలెస్ట్ అమాంగ్ 6√12, 3√4, ³ 4, 4√5, √3 ఈజ్ అని ఇచ్చాడండి. అంటే దీనిలో స్మాలెస్ట్ కావాలి. ఇక్కడ 6√12 ఏమో రాశానంటే 12 to the power of 1/6 అని రాసుకోవచ్చు అండి. ³ కాబట్టి 4 to the power of 1/3 అని రాయొచ్చు. 4√5ని 5 to the power of 1/4 అని రాయొచ్చు. √2ని 3 to the power of 1/2 అని రాయొచ్చు. 3 to the power of 1/2. ఇక్కడ 6కి 3కి 4కి 2కి ఎల్సిఎం మనకు 12 అవుతుంది కాబట్టి అన్ని కూడా 12తో మల్టిప్లై చేసేయండి. అన్నిటి కూడాను 12తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? 6తో 6 1 6 2 క్యాన్సిల్ అయిపోతుందండి. 12² వస్తుంది. 12² = 144 అండి. 3తో 3 4 కాబట్టి 4 to the power of 4 అండి. 4 to the power of 4 ఎంత వస్తుందండి? 256 కాబట్టి 256 వేయండి. మళ్ళీ 4తో చూసుకున్నట్లయితే 4తో 4 3s అండి. 5³ వస్తుందండి. 5³ అంటే 125 అండి. ఇక్కడ 2తో చూసుకున్నట్లయితే 2 6 క్యాన్సిల్ అయిపోతుంది. 3 to the power of 6 అండి. 3 to the power of 6 అంటే 9³ అవుతుంది. 9³ అంటే ఎంత అంటే 729 అండి. 9³ అంటే 729. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమడిగాడండి? స్మాలెస్ట్ అమౌంట్ ది ఫాలోయింగ్ అని. స్మాలెస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో స్మాలెస్ట్ ఏదండి? ఇదే కదండి. అంటే థర్డ్ వన్ స్మాలెస్ట్ అండి. అంటే 4/5 ఈజ్ థర్డ్, అంటే స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ది లార్జెస్ట్ అమౌంట్ ది నెంబర్స్ అన్నాడు. ఇందులో ఏది పెద్ద అడుగుతున్నాడు అండి? లార్జెస్ట్ వాల్యూ కావాలి. ఇక్కడ 0.9 అలా ఉంచండి. 0.9² అండి, అంటే 0.81 వస్తుందండి. 9² 81 కాబట్టి ఇక్కడ √0.9 అంటే మనకి ఎంత వస్తుందండి? చూడండి, √0.9 అంటే √0.9కి వాల్యూ లేదండి. ఎందుకంటే పాయింట్తో ఒక నెంబర్ ఉంటే మనం √5 ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ తీసుకుంటే దీని వాల్యూ ఎంత వస్తుందండి? దగ్గర ఇది 81 నుంచి 100 మధ్యలో ఉందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఏమవుతుందంటే 0.9 అవుతుంది. అంటే √0.90 వాల్యూ కూడా ఏమవుతుంది? 0.9 అవుతుంది. అంటే 0.9 ఇలా ఉంచండి. నెక్స్ట్ దీని వాల్యూ ఏంటంటే 0. అంటే 9 తర్వాత ఇంక వస్తుంది కాబట్టి అలా ఉంటుంది అని చెప్తాను. అందుకే దీన్ని ఏమో రాసుకోవచ్చు 0.99 కాబట్టి 99గా తీసుకోండి. ఇప్పుడు చూడండి, 0.99 అంటే పక్కన 0 పెట్టుకోవచ్చు అండి. ఈ 0.81 అంటే దీని వాల్యూ అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే ఒక 9000 గా తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే 90గా తీసుకుంటే మనం 81 నుంచి 100 వరకు తీసుకున్నామంటే 9000 గా తీసుకున్నట్లయితే మనకి 85 అంటే ఎక్కువ 95 తీసుకోండి. 95² ఎంత అండి? 9025 కదా, అంటే దగ్గరగా అంత ఉంటుంది. అంటే 0.95 వరకు రావచ్చండి. 0.95 అంటే దీని √ఓవర్ చూసుకున్నట్లయితే దేనికంటే √0.9 యొక్క వాల్యూ 0.95 వరకు రావచ్చండి. ఓకేనండి. ఎందుకు అది ఎలా చెప్పగలమంటే దీన్ని ఏం చేశానంటే 0.9 పక్కన ఇలా 4 zeros పెట్టుకుని 3 zeros పెట్టుకున్నాను. అంటే మొత్తం 4 నెంబర్స్ వచ్చినట్లు. పాయింట్ తర్వాత 4 నెంబర్స్ పెట్టుకుంటే మనకి రిజల్ట్ ఏం రావాలండి? 2 నెంబర్స్ రావాలండి. దీనికి దగ్గరగా అంటే చూడండి, 95² వాల్యూ ఎంత అంటే 9025 కూడా దీని దగ్గరగా ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం అనమాట. అంటే మనకి అప్రాక్సిమేషన్ తెలిసే సరిపోతుంది. ఎందుకు? లార్జెస్ట్ అమౌంట్ ది ఫాలోయింగ్ అన్నట్టు లార్జెస్ట్ వాల్యూ కావాలి. ఇప్పుడు ఈ 4 లార్జెస్ట్ వాల్యూ ఏదండి? ఇదే కదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 4th. ఇది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. అమాంగ్ ది నెంబర్స్ √2, ³ 9, 4/16, 5/32, ది గ్రేటెస్ట్ వన్ ఈజ్ అని ఇచ్చాడండి. గ్రేటెస్ట్ వన్ ఈజ్ సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ √2 ఏమని రాసుకోవచ్చండి? 2 to the power of 1/2 అని రాసుకోవచ్చండి. ³ 9ని 9 to the power of 1/3 అని రాసుకోవచ్చండి.
ఇక్కడ 16 to the power of 1/4 అని రాయొచ్చు. ఇక్కడ 32 whole to the power of 1/5 అని రాయొచ్చు. 32 whole to the power of 1/5 అండి. ఇక్కడ చూడండి దీని ఒక్కదానికి వాల్యూ లేదండి. మిగిలినన్నిటికి కూడా వాల్యూ ఎంత దీన్ని చూడండి. దీన్ని 2 to the power of 4 అని రాయొచ్చు. 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 2 to the power of 5 అని రాయొచ్చు. ఇది 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 వాల్యూలు 2 అనమాట. మనకి ఇక్కడ ఏమడిగాడు, గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి మాక్సిమం మనకి గ్రేటెస్ట్ వాల్యూ ఏమవుతుందంటే ఇది అవ్వాలి. అంటే రెండిట్లో ఏదో అవ్వాలి. ఒకసారి చూద్దామండి. నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేద్దాం, చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం చూసుకున్నట్లయితే 2కి 3కి 4కి 5కి ఎల్సిఎం చూడండి. 2కి 3కి 4కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకు 12 అవుతుందండి. ఇంకా 5 ఉంది కాబట్టి 60 ఎల్సిఎం అవుతుంది. అన్నింటిలో కూడా 60 ఎల్సిఎం అవుతుంది. బాగా కేర్ఫుల్గా వినండి. 60 ఎల్సిఎం అవుతుంది కాబట్టి దీన్ని అన్నింటిలో కూడా 60తో మల్టిప్లై చేసింది. 60తో మల్టిప్లై చేయండి. ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 60. ఇప్పుడు 2తో చూడండి. 2తో 2 30s అండి. అంటే 2 to the power of 30 ఇక్కడ వాల్యూ వస్తుంది. ఇక్కడ 3తో 3 20s కాబట్టి 9 to the power of 20 వస్తుందండి. ఇక్కడ 16 అండి. అంటే 4తో 4 15s అండి. కాబట్టి 16 to the power of 15 వస్తుంది. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 5తో 5 12s అండి. 5తో 5 12s అంటే 30 to the power of 12 వస్తుందండి. 30 to the power of 12. ఇప్పుడు చూడండి ఇది 2 to the power of 30 అండి. ఇక్కడ 9ని మనం 3 స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని 3 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 20 కాబట్టి ఏమవుతుందండి 3 to the power of 40 అవుతుందండి. 3 to the power of 40. ఇక్కడ 16ని మనము 2 to the power of 4 అని రాసుకోవచ్చు అండి. 2 to the power of 4 to the power of 15 అనమాట. 4 15 ఎంత అంటే 60 కాబట్టి 2 to the power of 60 అవుతుంది. ఇక్కడ 32ని మనం 2 to the power of 5 అని రాయించండి. 5 to the power of 12 అనమాట. 5 to the power of 12 అంటే మనకి ఎంత వస్తుందండి? 5 12 60 కాబట్టి 2 to the power of 60 అవుతుంది. 2 to the power of 60. ఓకే కదండి, అంత సరిపోయింది. చూడండి ఇప్పుడు మనకి ఏమడిగాడండి, అమౌంగ్ ది నెంబర్స్, ఈ నెంబర్స్ లో ది గ్రేటెస్ట్ వన్ అన్నాడు. అందులో పెద్దది అడుగుతున్నాడండి. ఇందులో పెద్దది అని అడుగుతున్నాడు. మరి పెద్దది ఏదో అవుతుందో మనం చూద్దామండి ఒకసారి. ఇక్కడ అన్ని కూడా మనకి ఏమున్నాయండి, 2లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక్కదానికి మాత్రం 3లో ఉన్నాయండి. అంటే మనం కంపేర్ చేయవలసింది ఈ మొత్తాన్ని కంపేర్ చేయవలసింది, ఈ రెండు కంపేర్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 3 to the power of 40 పెద్దదా, ఇక్కడ మనం 2 to the power of 60 పెద్దదా చూసుకోవాలండి. దాన్ని మనం ఏం రాసుకోవచ్చండి, ఇక్కడ 3 to the power of 40ని 3 to the power of 40ని ఇక్కడ రెండింటిలో కూడా 20 కామన్ తీయొచ్చండి. దేనిలో 40 నుంచి 60 నుంచి 20 కామన్ తీయొచ్చండి. 20 కామన్ తీసినట్లయితే 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 20 అని రాయొచ్చు. ఇక్కడ 2 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 20 అని రాయొచ్చు. అవునా కదా, చూడండి 2 20 40 అండి, 3 20 60 అండి. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే ఎంత అండి, 9 అండి. 9 to the power of 20. ఇక్కడ ఏమవుతుంది 2 క్యూబ్ అంటే 8 అండి. 8 to the power of 20 అండి. మరి రెండిట్లో ఏది పెద్ద అండి, ఇది పెద్దది కాబట్టి మనకి అన్నిటికంటే ఏది పెద్ద అంటే ఇది పెద్ద అవుతుందండి. అంటే ఇది సెకండ్ వన్ అనమాట. అంటే క్యూబ్ రూట్ 9 పెద్ద అవుతుందండి. అంటే సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేయొచ్చు, సింపుల్ అనమాట. ఓకే, అర్థమైందా? ఎందుకు మనం ఇలా రాసాము అని అంటే అదేనండి కారణం, రాయడానికి కారణం ఇది. మీరు మొదట్లోనే ఇక్కడే మనం అలాగా హోల్ టు ది పవర్ ఆఫ్ రాయొచ్చండి. కానీ కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతున్న ఉద్దేశంతో మనకి సేమ్ ప్రాసెస్ ప్రకారం మనం చేయడం జరిగిందండి. ఒక్కదానికి మళ్ళీ మెథడ్ మారిస్తే బాగోదని నేను మార్చలేదు. మీరు అర్థం చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ది గ్రేటెస్ట్ నెంబర్ అమౌంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్నాడు. అంటే దీనిలో పెద్ద నెంబర్ అడుగుతున్నాడు అండి. 4/9 అని ఇచ్చేసాడు. 4/9 4/9 అంటే అర్థం అంటే 0.4 అని మనకు అర్థమవుతుంది. లేదా 0.44 అని రాసుకుందాం డైరెక్ట్ గా. ఎందుకంటే మనకి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఎగ్జిస్ట్ కోసం ఏం రాస్తున్నారంటే 4/9ని 0.44 అని రాసుకోవచ్చండి. అంటే అలా 4 బార్ అని అర్థం అనమాట. 4/9 అని అర్థం ఏంటంటే 0.4 బార్ అనమాట. 0.4 బార్ ఏమి రాయొచ్చు, 4/9 అని రాయొచ్చు. దీని నుండి ఇది మీకు తెలుసు, దీనికి ఇలా తెలియకపోవచ్చు. ఇక్కడ చూడండి √9/49 ఉందండి. √9/49 అంటే √9 అంటే 3 వస్తుందండి. √49 అంటే 7 వస్తుంది. అంటే 3/7 వస్తుందండి. 3/7 అంటే 7తో 3కి డివిజన్ చేయండి. 7తో చేస్తున్నట్లయితే ఇక్కడ 3 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 పాయింట్ వస్తుందండి. ఇక్కడ 30 అవుతుంది. 7తో 7 4 అండి 28, ఇంకా 20 ఉంటుందండి. అప్రాక్సిమేట్ గా 7 3 పడుతుందండి. అప్రాక్సిమేట్ అంటే దగ్గర వాల్యూ. ఎందుకంటే మనకి ఎంత మిగులుతుందండి, ఇక్కడ చివరి 20 మిగులుతుంది. 7 3 21 అంటే దగ్గర వాల్యూ కాబట్టి 0.43గా రాసుకోవచ్చు. 0.43.
ఎందుకంటే ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మాక్సిమం దీనికంటే తక్కువ ఉంది కాబట్టి నేను అప్రాక్సిమేషన్ రాసుకున్నాను. లేదంటే తర్వాత నెంబర్ కూడా రాసుకోవాలి. చూద్దాం మిగిలిన నెంబర్లు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 0.47 బార్ అంటే అక్కడ డాట్లు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే 0.47 బార్ అంటే మళ్ళీ 0.4747 అలా రిపీట్ అవుతుంది కాబట్టి అది అక్కడ పక్కన పెట్టండి. నెక్స్ట్ 0.7 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. 0.7 హోల్ స్క్వేర్ మనం హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ ఎంత అంటే 49 కాబట్టి ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది. ఇక్కడ మన పాయింట్ 2 నెంబర్స్ వస్తే 2 నెంబర్స్ వచ్చాయండి. ఇప్పుడు చూడండి 0. అక్కడ అన్ని కూడా 2 నెంబర్స్ వచ్చేట్లు మనం రాసుకున్నామండి. ఇందులో 44 పెద్ద, 43 పెద్ద, 47 పెద్ద, 49 పెద్ద చూసుకోండి. ఏది పెద్ద అండి? 49 పెద్దది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? లాస్ట్ వన్ ఆన్సర్ అవుతుందండి. లాస్ట్ వన్ 0.7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ కూడా లాస్ట్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 అండి. ది గ్రేటెస్ట్ అమాంగ్ ది నెంబర్స్ 3√2, 3√7, 6√5, 2√20 ఇచ్చాడండి. ఈజ్ ఇందులో ఏమనగండి? ది గ్రేటెస్ట్ అమాంగ్ ది నెంబర్స్ అన్నట్టు. అందులో ఏది పెద్దని అడుగుతుందండి. ఇటువంటి నెంబర్స్ ఇచ్చేటప్పుడు మాత్రము దీని వాల్యూ మీకు తెలిస్తే ఓకే అండి. తెలియనప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లోపలికి తీసుకెళ్ళిపోండి. సింపుల్ అయిపోతుంది అనమాట. లోపలికి ఈ 3 లోపలికి తీసుకెళ్ళి 9 అవుతుంది. 9 2 18 అండి. అంటే √18 అని అర్థం. ఈ 3 లోపలికి వెళ్తే మళ్ళీ ఏమవుతుంది? 9 అవుతుంది. 9 7 63 అండి. అంటే √63 అండి. ఈ 6 లోపలికి వెళ్ళింది అనుకోండి. 6 స్క్వేర్ అంటే 36 అండి. 36 5 చూడండి. 36 into 5 అండి. 5 6 ఎంత అంటే 33, 5 3 15 అంటే 180 వస్తుందండి. √180 అండి. ఈ 2 లోపలికి వెళ్తే 4 అవుతుందండి. 4 into 20 అనమాట. 4 into 20 ఏమవుతుందండి? 8 అవుతుంది. √80. ఇందులో ఏం అడిగాడంటే గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఇప్పుడు ఇందులో లేదు పెద్ద అంటే ఇది పెద్దది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందండి. అదే దీనికి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నారు అనుకోండి టైం వేస్ట్ అయిపోతుందండి. మీకు ఈ బుక్ లో మీకు ఇచ్చిన మెథడ్ ప్రకారం మీరు చేసినట్లయితే టైం వేస్ట్ మెథడ్ అనమాట. అలా ఏం చేయకండి, సింపుల్ గా ఈ టెక్నిక్ యూజ్ చేయండి. ఏం లేదండి, ఈ లోపల పంపిస్తాను అంతే. ఈ 3√2 నేను రాశానండి. నేను √ఓవర్ ఈ 3 లోపలికి వెళ్తే ఏమవుతుంది అంటే 3 స్క్వేర్ అవుతుంది. 3 స్క్వేర్ అంటే 2 అండి. అంటే 9 into 2. 9 into 2 ఏమవుతుంది? √18 అండి. ఆ విధంగా ప్రతి ఒక్కటి మార్చాము. డైరెక్ట్ గా ఒక స్టెప్ లో అయిపోతుందండి. దీన్ని ఎంత సాగదీసి చేయవలసిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 అండి. విచ్ ఇస్ ది లార్జెస్ట్ అమౌంట్ ది నెంబర్స్ ఇచ్చాడు. దీనిలో ఏది పెద్ద అని అడుగుతానండి. √5, 3√7, 4√13 ఇచ్చాడు. మూడు నెంబర్లు ఇచ్చాడు. ఇందులో అమౌంట్ ది నెంబర్స్ ది లార్జెస్ట్ నెంబర్ అడిగాడండి. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనకి చూడండి ఇక్కడ √ఓవర్ లో వాల్యూస్ అనేవి మనకి ఎంత ఉన్నాయనేది చెక్ చేసుకుని ఆప్షన్ త్రూ పెట్టవచ్చు. కానీ మనం ముందు గమనించవలసింది ఏంటంటే మీకు కరెక్ట్ ఆన్సర్ రావాలంటే ఈ 3 లోపలికి వచ్చేటట్టుగా చేసేయండి. ఈ 4 కూడా లోపలికి వెళ్ళినట్టు చేసేయండి. చేస్తే మీకు మాక్సిమం అర్థమైపోతుందండి. లేదు ఇక్కడ ఏదైతే పెద్ద నెంబర్తో మనం మల్టిప్లై అవుతుందో ఆ పెద్ద నెంబర్ బట్టి కూడా మనం ఆన్సర్ చేసేవచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమీ లేదండి. దీని ముందు ఏమీ లేదండి. అంటే 1 ఉన్నట్టు 1తో √5 మల్టిప్లై చేస్తామండి. ఈ 1తో √5 మల్టిప్లై చేసిన కన్నా 3తో మల్టిప్లై చేసిన దానికి ఎక్కువ వాల్యూ వస్తుందండి. 3 దానికన్నా 4తో చేసిన దానికి ఎక్కువ వాల్యూ వస్తుందండి. కాబట్టి మాక్సిమం మనకి ఏమవుతుందండి? ఇది వాల్యూ అవుతుందండి. ఎందుకంటే చూడండి ఒకటి మళ్ళీ √5, √7, √13 ఇది కూడా వాల్యూ పెరుగుతుంది. దాంతో పాటుగా హోల్ నెంబర్ వాల్యూ పెరుగుతుంది. రూట్ లో ఉన్న వాల్యూ పెరుగుతుంది, హోల్ నెంబర్ వాల్యూ పెరుగుతుంది. రెండు పెరిగాయి కాబట్టి మనకి ఇది పెద్ద అవుతుందండి. కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కానీ మీకు ప్రాసెస్ ప్రకారం కావాలంటే ఇది √5 అండి. ఈ 3 లోపలికి వెళ్ళిన 9 అవుతుంది. 9 7 ఎంత అంటే 63 కాబట్టి √63 అవుతుందండి. ఈ 4 లోపలికి వెళ్తే మనకి ఏమవుతుంది? 16 అవుతుందండి. 16 into 13 అండి. 16 into 13 అనమాట. ఇప్పుడు ఇందులో ఏది పెద్దది చూడండి. ఇదే పెద్దది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే లాస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. క్వశ్చన్ నెంబర్ 27 ఏమి ఇచ్చాడంటే ది లార్జెస్ట్ నెంబర్ అమాంగ్ అంటే ఇందులో ఏది పెద్దని అడుగుతుందంటే ఏమి ఇచ్చాడంటే ఇక్కడ √2, √3, √4 అని ఇచ్చాడండి. √2 ఏమని రాయొచ్చండి? 2 to the power of 1/2 అని రాయొచ్చండి. దీన్ని √3ని 3 to the power of 1/3 అని రాయొచ్చండి. దీన్ని 4 to the power of 1/4 అని రాయొచ్చండి. 2కి 3కి 4కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి 12 అవుతుంది కాబట్టి ఇంటూ 12 చేసేయండి. ఇంటూ 12 అండి. చేసినట్లయితే 12తో ఇప్పుడు మనం 12 డివిజన్ చేసే 2తో 2 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 to the power of 6 వస్తుందండి. ఇక్కడ 3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 3 to the power of 4 వస్తుందండి. ఇక్కడ 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 క్యూబ్ వస్తుందండి. 2 to the power of 6 అంటే 64 అండి. 3 to the power of 4 అంటే 81 అండి. 4 క్యూబ్ అంటే 64 అండి. మరి ఏం అడిగాడండి? లార్జెస్ట్ అడిగాడు కాబట్టి అందులో పెద్ద ఏదంటే 81 కాబట్టి పెద్ద అంటే మిడిల్ కదండి. ఇది మనకి పెద్ద అవుతుందండి. ఇది ఎక్కడ ఉందో చూడండి. సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 అండి.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అండి. ఇందులో పెద్దది అడుగుతున్నాడండి. ఇక్కడ 0.16 ఇచ్చాడు అలా యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. 0.16 కామా రూట్ ఓవర్ 0.16 అండి. రూట్ ఓవర్ 0.16 అండి. 16 రూట్ ఓవర్ ఏమవుతుందండి 4 అవుతుందండి. ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి పాయింట్ తో ఒక నెంబర్ వస్తుందండి. ఓకేనండి, కామా పెట్టుకోండి. 0.16 హోల్ స్క్వేర్ అంటే 16 హోల్ స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అని ఎంత వస్తుందండి 256 వస్తుందండి. ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తో 4 నెంబర్స్ రావాలి కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. 0.0256 అవుతుందండి. ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడండి 0.04 అని ఇచ్చాడు. 0.04. ఇప్పుడు చూడండి అన్ని కూడా పాయింట్ తో 2 నెంబర్స్ వచ్చినట్టు అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాగా ఒక జీరో పెట్టుకుంటామండి. ఎక్స్ట్రాగా ఒక జీరో పెట్టుకోండి. వాల్యూ ఏమి ఉండదండి దీనికి. ఇప్పుడు చూడండి 16 పెద్దదా 40 పెద్దదా 0.2 ఇక్కడ చూడండి 0.02 అంటే 2 పెద్దదా 4 పెద్దదా చూడండి. గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఏది పెద్దదండి ఈ 40 పెద్దది కాబట్టి మనకి రూట్ ఓవర్ 0.16 అనేది పెద్దదండి. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 29 అండి. ది స్మాలెస్ట్ అమౌంట్ ది నెంబర్స్ అంటే ఇందులో ఏది చిన్నదని అడుగుతున్నాడు చూడండి. స్మాలెస్ట్ ఏది చిన్నదని అడుగుతున్నాడు అండి. దీనిలో మనకి వాల్యూ చూడండి ఎక్కడ ఎంత ఇచ్చాడు 2 to the power of 250 అండి, 3 to the power of 150 అండి, 5 to the power of 100 అండి, 4 to the power of 200 అండి. చూడండి ఇటువంటి క్వశ్చన్ లో ఇందులో ఏది చిన్నదంటే మాక్సిమం ఎవరు చాలా మంది ఏమనుకుంటారంటే అసలు చెయ్యలేము ఇలాంటి లెక్క అసలు ఇస్తాడా ఇతను పొరపాటు ఇచ్చాడు అనుకుంటాం మేము. అలాంటివి ఏమి భ్రమలు పడొద్దండి. చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. ఇవి పవర్స్ అండి. మనం చెప్పుకున్నామండి షార్ట్స్ ఇచ్చినట్లయితే ఎల్సిఎం యూజ్ చేసి చేయాలి. అదే పవర్స్ ఇచ్చినట్లయితే ఎస్ఎఫ్ యూజ్ చేసి చేయాలని చెప్పానండి. ఈ 250కి 150కి 100కి 200కి మనం ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 50 అన్ని కూడా 50 టేబుల్ తో పోతాయండి. 100 టేబుల్ తో పోవండి. కాబట్టి 50 టేబుల్ తో పోతాయి కాబట్టి ఎస్ఎఫ్ 50గా తీసుకోండి. ఎస్ఎఫ్ 50గా తీసుకున్నాడంటే ఇది ఎంత అవుతుందండి 550 కాబట్టి అంటే 2 to the power of 5 whole to the power of 50 అవుతుందండి. మీకు అర్థం అవడం కోసమే, లేదంటే అన్నింటిని కూడా 550 చేసండి. ఓకేనండి, అన్నింటిని కూడా మీకు చూపిస్తానండి తర్వాత. ఇక్కడ 3 to the power of 3 whole to the power of 50 అండి. దీన్ని 5 స్క్వేర్ whole to the power of 50 అండి. దీన్ని 4 to the power of ఇక్కడ మన 4 కాబట్టి 4 to the power of 4 whole to the power of 50 అండి. ఇలా రాసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి 2 to the power of 5 అంటే ఎంత అండి 32 అండి. అంటే 32 power of 50 అనమాట. ఇవన్నీ 50లు రాయడం మనం వేస్ట్ అండి. దానివల్ల ఎందుకంటే అన్ని ఈక్వల్ కాబట్టి దాన్ని ఇలా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇక్కడ బై 50, ఇక్కడ బై 50, ఇక్కడ బై 50, ఇక్కడ బై 50 అంటే వాల్యూ తగ్గిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది 32 డైరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే 2 to the power 5 మిగులుతుంది కాబట్టి. ఇక్కడ 3 క్యూబ్ అంటే 27 అండి. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25 అండి. ఇక్కడ 4 to the power of 4 అంటే 256 అండి. ఇందులో ఏమడిగండి స్మాలెస్ట్ అడిగాడు కదా. అందులో ఏది చిన్నది చూడండి 32 చిన్నదా 27 చిన్నదా 25 చిన్నదా 256 27 చిన్నది కాబట్టి ఇది మనకి చిన్నది అవుతుందండి. ఏది 5 to the power of 100 చిన్నది అవుతుందండి. 5 to the power of 100 అంటే సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. లేదంటే ఇక్కడ అన్నింటిలో కూడా మన పవర్లో ఏమొస్తాయంటే 50లో వస్తాయంటే చూసుకోండి. ఈ 15ను ఈ రాయడం టైం వేస్ట్ అనమాట. ఓకేనండి, ఇక్కడ బై 50 చేసినట్లయితే మనం రాయాల్సిన అవసరం లేదండి. బై 50 చేయకపోతే రాయాలండి. మ్యాథ్స్ స్టూడెంట్ మాత్రం బై 50 చేయాల్సిన అవసరం లేదండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మాత్రం బై 50 చేసుకోండి. ఇక్కడ చూడండి షార్ట్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఏం చేయాలంటే ఇంటూ చేయాలండి. ఎల్సిఎం ఇంటూ చేయాలి. పవర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్ఎఫ్ తో డివిజన్ చేయాలండి. ఈ రెండు గుర్తుంచుకోండి. పవర్స్ వచ్చినప్పుడు ఎస్ఎఫ్ తో డివిజన్ చేయాలండి. షార్ట్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇది మనకి ప్రాసెస్. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 30 అండి. ఇఫ్ ది నెంబర్స్ క్యూబ్ రూట్ 9, 4 రూట్ 20, 6 రూట్ 25 ఆర్ అరేంజ్డ్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్, దెన్ ది రైట్ అరేంజ్మెంట్ అని అడిగండి. అసెండింగ్ ఆర్డర్ లో చూడాలి. అందులో రైట్ అరేంజ్మెంట్ ఇది మనం కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడండి క్యూబ్ రూట్ 9 ఇచ్చాడు కాబట్టి 9 to the power of 1/3 అని రాసుకోండి. ఇది 20 to the power of 1/4, ఇది 25 to the power of 1/6 అండి. 3కి 4కి 12కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి 3కి 4కి 6కి 12 కాబట్టి ఇంటూ 12 చేసేయండి. కూడా ఇంటూ 12 చేసామండి. 12 చేసినట్లయితే చూడండి 3తో 3 4తో క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 9 to the power of 4 అండి. ఇక్కడ 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 20 క్యూబ్ అనమాట. ఇక్కడ 6తో 6 క్యాన్సిల్ అయిపోతుంది. 25 స్క్వేర్ అండి. 9 to the power of 4 అండి. అంటే 9 to the power of 4 అంటే మనకు చాలా ఎక్కువ వాల్యూ వస్తుందండి.
దీని వాల్యూ తెలిస్తే ఓకే, తెలియనప్పుడు మనం ఇబ్బంది పడాలి. దీన్ని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్గా రాయాలి కాబట్టి 9 స్క్వేర్ అంటే 81 స్క్వేర్ అని రాసుకోవచ్చు డైరెక్ట్గా. 81 స్క్వేర్ అని రాసండి, ప్రాబ్లం ఏం లేదు. 81 స్క్వేర్ అని రాయండి. ఇది 20 క్యూబ్ కదండి, 20 క్యూబ్ అలా ఉంచుదామా? దీని వాల్యూస్ తెలుసు కాబట్టి దీని వాల్యూస్ వేసేద్దామండి. కాకపోతే దీని వాల్యూ ఏమవుతుంది, 2 క్యూబ్ అంటే 8 కాబట్టి ఇక్కడ 0 క్యూబ్ అంటే మనకు జీరోస్ వస్తాయండి. 25 స్క్వేర్ అంటే 625 అండి, 625. 81 స్క్వేర్ చేసాం అనుకోండి, 81 స్క్వేర్ చేస్తే అప్రాక్సిమేట్ గా చూడండి 80 స్క్వేర్ అంటే ఎంత అండి, 80 స్క్వేర్ చూసుకోండి, 80 స్క్వేర్ అంటే 6400 అండి. అప్రాక్సిమేషన్ చూసాం చూడండి, అప్రాక్సిమేషన్ అంటే 6400 అండి. ఇప్పుడు అంటే 6400 కంటే కొద్దిగా ఎక్కువ వస్తుందండి, అంటే 6500 కంటే తక్కువ వస్తుంది, అది చూసుకోండి. ఇప్పుడు దీన్ని వరుసగా రాసాం అనుకోండి, లేదా దగ్గర దీనికి 7 వచ్చినా ప్రాబ్లం లేదు అనమాట. వరుసగా రాసినప్పుడు అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాలెస్ట్ నుండి బిగ్గెస్ట్ రావాలండి. స్మాలెస్ట్ ఏదండి, ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్. అంటే స్మాలెస్ట్ నెంబర్ ఇది కాబట్టి మనకి ఏదో వస్తుందండి, చివరిది స్మాలెస్ట్ నెంబర్ ఫస్ట్ రావాలండి. అంటే 6 to 25 రావాలండి. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ రెండు కాదనమాట. ఓకే అండి. ఇందులో ఏది పెద్ద అండి, ఇది పెద్ద అంటే చూడండి, అంటే 20 క్యూబ్ అనమాట. ఇది పెద్ద అండి, ఇది పెద్ద అంటే అదే కదండి సెకండ్ వన్, ఇది పెద్ద అండి. కాబట్టి అది ఎక్కడ ఉండాలి, లాస్ట్ లో ఉండాలండి. లాస్ట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి. కాబట్టి మనకి ఏమవుతుందంటే 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ రాంగ్ అయిపోతుంది. ఓకేనండి. ఇది మనం చేసే పద్ధతి అనమాట. ఈ పద్ధతిలో చేసినట్లయితే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడండి. అంటే కింది వాళ్ళు ఏది సత్యం అని అడుగుతున్నాడు. ఇక్కడ 33 క్యూబ్ గ్రేటర్ దాన్ 3 to the power of 33 అని ఇచ్చాడు. 33 క్యూబ్ గ్రేటర్ దాన్ 3 to the power of 33 అండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమో మరొకటి ఇచ్చాడు, ఇక్కడ రాస్తున్నది 333 ఈజ్ గ్రేటర్ దెన్ 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ సింపుల్ గా చెప్పవచ్చు అండి. ఇప్పుడు 3 అంది ఈ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 అంటే ఏమో 3 3 9 కాబట్టి 3 to the power of 9 అవుతుంది. 3 to the power of 9 అంటే చూడండి, ఇక్కడ 3 లో ఉంచండి. ఇక్కడ మాక్సిమం మీరు చూసుకున్నట్లయితే ఈ లోపల ఉన్న 3 క్యూబ్ వాల్యూ 27 అండి. 27 హోల్ క్యూబ్ అంటే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. 27 స్క్వేరే చాలా ఎక్కువ ఉంటుంది, 27 క్యూబ్ అంటే ఇంక ఎక్కువ అయిపోతుంది. మీకు ఇంకా అవసరం ఉంటే దీన్ని 3 to the power of ఒక 4 తీసుకొని ఇంకా +5 ఉంచుకున్నారు అనుకోండి, 3 to the power of 4 వాల్యూ మీకు ఎంత అండి, 81 అవుతుందండి. 81 లేదా 3 to the power of 6 వాల్యూ తీసుకున్నారు అనుకోండి 243. అంటే మాక్సిమం మనకి ఇది ఎక్కువ అయిపోతుందండి. అంటే ఇది రాంగ్ అనమాట, కండిషన్ అయితే రాంగ్. ఎందుకంటే గ్రేటర్ దెన్ అవుదండి, లెస్ దెన్ అవుతుంది. ఎందుకంటే 3 to the power of 9 వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. మామూలు నార్మల్ గా చూసుకున్నట్లయితే 3 to the power of క్యూబ్ వాల్యూ ఎంత అండి, 27 అండి. 27 హోల్ క్యూబ్ అనమాట. 27 స్క్వేర్ అంటే మనకి వాల్యూ ఎక్కువ వస్తుంది, అలాంటిది హోల్ క్యూబ్ అంటే 27 స్క్వేర్ దీనికి దగ్గరగా ఉంటుందండి. మళ్ళీ ఇంటూ 27 చేసినట్లయితే ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది మనకి రాంగ్ అండి. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఫస్ట్ కండిషన్ అవునా కాదో చెక్ చేయాలండి. ఫస్ట్ కండిషన్ అనేది అవునా కాదో చెక్ చేద్దాం. ఇక్కడ 33 క్యూబ్ ఇచ్చారు కదండి, చూడండి ఈ 33 క్యూబ్ ఇలా ఉంచండి. ఈ 3 క్యూబ్ హోల్ టు ది పవర్ 33 ఉంది కదండి, దీన్ని ఏం రాసుకుంటుంటే 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3 to the power of 11 హోల్ క్యూబ్ అని రాసుకోండి. 3 to the power of 11 హోల్ క్యూబ్ అని రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 33 కంటే 3 to the power of 11 పెద్దదా కాదండి, పెద్దండి. కానీ ఏం పెద్దండి, ఇది పెద్దని ఇచ్చాడండి. కాబట్టి ఇది కూడా కండిషన్ రాంగ్ రైట్, రాంగ్ అండి. కాబట్టి రెండు రాంగ్ అండి. కాబట్టి ఏమవుతుందండి, 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది 1 or 2 అనమాట. అంటే రెండు కూడా కరెక్ట్ కాదు, రాంగ్ అని అర్థం అనమాట. రెండు కరెక్ట్ కాదు, రాంగ్ ఇచ్చాడు అని అర్థం అండి. నెక్స్ట్ వన్ చూడు, క్వశ్చన్ నెంబర్ 32 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అని ఇచ్చాడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. 2/3√5 లెస్ దాన్ 3/2√5 లెస్ దాన్ 5/4√3 అని ఇచ్చాడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడండి, అంటే మొత్తం సేమ్ వాల్యూస్ ఇచ్చాడు చూడండి, సేమ్ వాల్యూస్ ఇచ్చాడు. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ హారాన్ని అక్కడించేయడం అనేది ఒకటి ఉంది కదండి, అంటే మనకి రేషనలైజింగ్ డినామినేటర్, దాన్ని యూజ్ చేద్దామండి. ఇక్కడ √5 తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఈ √5 పైకి వెళ్ళిపోతుందండి. పైకి వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుందండి, 2√5 అవుతుందండి బై ఇక్కడ 5 into 3 అంటే 15 అయిపోతుందండి. చూడండి ఇలా ఉందండి, 2/15
3√5 ఉందండి. దీన్ని √5తో గుణించి √5తో భాగించండి. భాగించిన 2 ఇంటూ √5 ఏమవుతుందండి? 2√5 అవుతుందండి. ఇక్కడ √5 ఇంటూ √5 5 అవుతుంది. 5 3 15 అవుతుందండి. ఓకేనండి, అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ లెస్ దెన్ అలా పెట్టండి. ఇక్కడ 3/2√5 ఉంది కదండి, √5 పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 3√5 ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2 ఇంటూ 5 అంటే 10 వస్తుందండి. లెస్ దాన్ ఇక్కడ 5√3 అవుతుందండి. 5√3/4 ఎంత అంటే 12 అండి. ఈ విధంగా మనము చేయొచ్చండి. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇక్కడ కంపేర్ చేయాలంటే ముందు డినామినేటర్స్ అని ఈక్వల్ ఉండాలి, లేదా న్యూమినేటర్స్ అని ఈక్వల్ ఉండాలండి. కాబట్టి డినామినేటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 15కి 10కి 12కి ఎల్సిఎం ఎంత అండి? 60 అవుతుందండి. 15కి 10కి దీనికి ఎల్సిఎం 60 అవుతుందండి. 60 అన్నిటికీ 60 వచ్చినట్టుగా చేసేయండి. 60 వచ్చినట్టుగా చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి? ఫస్ట్ దానికి చూడండి, దేంతో మల్టిప్లై చేయాలండి? ఇది 60 అవ్వాలంటే 4తో మల్టిప్లై చేయాలండి. అంటే 4తో దీనికి రెండింటికి కూడా చేసేయండి. దీనికి 4తో చేస్తాం, దీనికి 4తో చేస్తాం. 4 2 ఎంత అవుతుంది? 8 అండి. 8√5/60 అవుతుందండి. ఇక్కడ చూడండి, దీన్ని 60 అవ్వాలంటే దేంతో చేయాలండి? 6తో చేయాలండి. కాబట్టి దీనికి కూడా 6తో చేసేయండి. 3 6 ఎంత అండి? 18 కాబట్టి 18√5 అవుతుందండి. 18√5/60 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సింబల్ తీసేద్దానండి, ఎందుకంటే రెండింటిలో ఏది కరెక్టో చూద్దాము. సింబల్ ప్రతిసారి అవసరం లేదు. ఇక్కడ చూడండి 5√3/12 ఉందండి. 12 అనేది 60గా మారాలంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలండి. 5తో చేసిన రెండింటికి కూడా 5 5 ఎంత అండి? 25. 25√3/60 అవుతుందండి. ఇప్పుడు అన్ని కూడా డినామినేటర్ లో 60 ఉంది కాబట్టి మనం 60 అనేది కంపేర్ చేసిన అవసరం లేదు. అంటే బయలు అన్నిటికీ ఒకే నెంబర్ తో డివిజన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఏమడిగాడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అంటే ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం రాసే ఈ ఆర్డర్ అనేది కరెక్టా కాదో చూసుకోండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు అన్నిటికంటే చిన్నది ఇది అవుతుందండి 8/5. ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు 8 ఇంటూ సంథింగ్ అంటే 18 ఇంటూ అంటే దీనికంటే చిన్నదండి. ఇప్పుడు దీనికంటే ఇది పెద్ద నిరూపించుకోండి, ఎందుకంటే 25తో గుణిస్తున్నాం కాబట్టి. ఒక 25తో గుణిస్తున్నాం కాబట్టి ఇది ఇంకా పెద్ద అవుతుందండి. ఓకేనండి, కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అండి. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్. ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ అయిందంటే సెకండ్ వన్ మాక్సిమం తప్పైపోతుంది. ఎందుకంటే దీని యొక్క రివర్స్ ఆర్డర్ ఇచ్చాడు, ఆర్డర్స్ మార్చి చూడండి. ఇది ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇది వచ్చింది, మళ్ళీ ఇక్కడ నెంబర్ మార్చాడు కదా. ఓకే ఓకే ఓకే, ఇది 3/2/5 బాగానే ఉంది, ఇది సరిపోయింది. ఇది 7/4√5 ఇచ్చాడండి. 7/4√5 ఇచ్చాడు కాబట్టి ఇది ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన రాసుకుందామండి, ఆ ఫ్రాక్షన్ కూడా రాసుకుందాము. ఈ 5 మీదకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే 7√5 అవుతుంది. 7√5/4 ఇంటూ 5 అంటే 20 అవుతుందండి. ఇక్కడ 20 వచ్చింది కదా, 20 దేంతో గుణించాలంటే 3తో గుణించాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 3 7 21, 21√5/60 అవుతుందండి. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు 18, 8, 18, 21 ఇలా ఆర్డర్ ఉండాలండి. కానీ ఈ 18 ముందుకు వచ్చిందండి, 8 ఎక్కడికి వెళ్ళిపోయిందండి, అంటే రాంగ్ అయిపోతుందండి. కాబట్టి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఇవి కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అని అడిగాడు. అంటే ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నాడు అండి, ఏది సత్యం అని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్ మనం చెప్పడం జరిగిందండి. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఈ 2 ప్లస్ చేసే చూడండి, 11 + 7 = 18 అండి, 10 + 8 = 18 అండి. ఇలాగా మనకి 2 కలిపితే సమానం వచ్చినప్పుడు వాటి యొక్క డిఫరెన్స్ బట్టి మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. వాటి డిఫరెన్స్ అనేది ఏది తక్కువ ఉంటే అది పెద్ద అవుతుంది, ఏది డిఫరెన్స్ అంటే ఎక్కువ ఉంటే అది చిన్నది అవుతుందండి. తక్కువ ఉంటే పెద్దది, ఎక్కువ ఉంటే చిన్నదండి. ఇందులో చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 11కి 7కి డిఫరెన్స్ 4 అండి, 10కి 8 డిఫరెన్స్ 2 అండి. ఇది డిఫరెన్స్ మనకి ఎక్కువ ఉందండి కాబట్టి వాల్యూ తక్కువ అవుతుంది. ఇది డిఫరెన్స్ అనేది తక్కువ ఉందండి కాబట్టి ఎక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూడండి, 17 + 11 ఈ రెండు కలిపి ఎంత అండి? 26 అండి. ఈ రెండు కలిపి ఎంత అండి? 28 అండి. అంటే మనకి డిఫరెన్స్ అంటే మొత్తం కలిపినప్పుడు మన సమానం రాలే. 28 సారీ, ఈ రెండు కూడా 28 కదా. 17 + 11 28, ఇది 28 రెండు కలిపి సమానం వచ్చాడు. ఇప్పుడు కూడాను ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 2 అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 6 అండి. దేని యొక్క డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉంటుందో అది తక్కువ అవుతుందండి. కానీ ఏమేమి ఇచ్చాడంటే ఎక్కువ ఇచ్చాడండి. కాబట్టి ఇది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. దేని యొక్క డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందో అది చిన్న భిన్నం అనమాట, అంటే చిన్న వాల్యూని కలిగి ఉంటుంది. ఓకేనండి, కాబట్టి మనకి ఏమవుతుందండి? ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ 1 ఈజ్ కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి, చూడండి ఎంత సింపుల్ గా చేసామో చూడండి. అదే మీరు ఇది ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఎంతో టైం వేస్ట్ అవుతుందండి.
ఓకేనండి. మీరు కిరణ్స్ పబ్లికేషన్ బుక్ తీసుకున్నట్లయితే 30-33 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ లెంతీ ఆన్సర్స్ ఇచ్చాడండి. అంత లెంతీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అన్నాడు. ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నాడు, ఏది తప్పు చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి మారిపోయి ఉన్నాయండి. ఇక్కడ 12, 16, 24, ఇక్కడ 25 ఇచ్చాడు, 32, 48, 9, 15, 24 అన్ని కూడా మారిపోయాయండి. మారిపోయాయి కాబట్టి మనం ఒక్కటి చేయవలసిందేనే, ఒక్కటి చేద్దాము. చేస్తే మనకి ప్రాసెస్ ఎక్కువైతే ఆపేద్దామండి. ప్రాసెస్ మనం ఎక్కువ వచ్చింది మాత్రం ప్రయత్నించద్దు. సింపుల్ గా తెలిపట్టు చూద్దామండి. ఇప్పుడు √12 ఉందండి. √12 ఏమని రాయొచ్చు అండి, మనం 12⁻1/2 అని రాయొచ్చు. దీన్ని 16⁻1/3 అని రాయొచ్చు. దీన్ని 24⁻1/4 అని రాయొచ్చు. ఈ మూడింటికి ఎల్సిఎం మనకి 12 కాబట్టి ×12 చేసేయండి. 2తో 2 6 చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుందండి. అంటే 12⁶ వస్తుందండి. 12⁶. ఇక్కడ 3తో చూసుకున్నట్లయితే 3 4 కాబట్టి 16⁴ వస్తుందండి. ఇక్కడ 4తో 4 3 కాబట్టి 24⁻3 వస్తుందండి. 24⁻3 వస్తుందండి. ఇప్పుడు మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ దీనికైతే మనం 2⁴ రాసుకోవచ్చు. ఇందులో 2 3 ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇందులో కూడా 3 ఇంక్లూడ్ అయ్యి ఉందండి. కాబట్టి గుర్తుపడడానికి ఒక ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం 4×3 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని 4×3 అని రాయొచ్చు. కాబట్టి మళ్ళీ 4ని 2² అని రాయొచ్చు. కాబట్టి 2² 1⁶ అండి. అంటే 2⁻12 అవుతుందండి. 2⁻12 ఇంటూ 3⁻6 అనమాట. ఇక్కడ చూడండి, దీన్ని మనము 2⁴ అని రాయొచ్చు అండి. కాబట్టి 2⁻16 అవుతుందండి. ఇక్కడ మనము 8×3 కాబట్టి 2³ అని రాయొచ్చు. 2³ 2⁻3 అంటే ఏమవుతుంది, 2⁹ అవుతుందండి. ఇంటూ 3 అవుతుంది. సారీ 3 ఇది 2³ 3 ఇంటూ 3³ అనమాట. ఇంటూ 3³ అండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇందులో ఏది పెద్ద ఏది చిన్నదో చూడండి. ఇక్కడ 2⁻16 అండి. 2⁻16 ఇక్కడ 2⁹ అండి. అంటే దీనికంటే దీనికి సుమారుగా 7 2లు తక్కువ ఉన్నాయండి. కానీ 3 7లు మాత్రమే ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇంటూ చేసినప్పుడు అయితే ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, అంటే ఈ రెండు కంపేర్ చేస్తున్నాండి. ఈ రెండు కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 7లు 2 7 ఎన్ని ఉన్నాయండి, అంటే 2⁻7 అండి. 2⁻7 అంటే 128 అండి. కానీ ఇక్కడ మనకి ఏముందండి, ఎక్స్ట్రాగా 3³ ఉందండి. అంటే 27. దీనికంటే దీనికి చాలా ఎక్కువ ఉంది చూడండి. అంటే ఇక్కడ 2⁹ కి ఇక్కడ 3³ ఇంటూ అవుతుందండి. ఇక్కడ 2⁹ కి 2⁻7 ఇంటూ అవుతుందండి. చూడండి, 2 ఇంటూ చేస్తే వస్తుంది కదా. దీని వాల్యూ ఎక్కువ కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ అండి. నెక్స్ట్ ఇక్కడ 2⁻16 ఇక్కడ 2⁻12 అండి. చూడండి, ఇక్కడ 12 కంపేర్ చేయండి. ఇంకెంత అంటే దీనికంటే దీనికి 4 ఎక్కువ ఉందండి. కానీ దానికన్నా పెద్ద నెంబర్ 3కి 1⁻6 ఉందండి. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ 2⁻4 ఉంటే చాలు, ఈ రెండు సమానం అవుతాయి. కానీ ఇక్కడ ఏముంది, 3⁻6 అంటే 2⁵ కంటే ఎక్కువ. ఇంకా 3⁻6 వచ్చిందండి. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యిందండి. ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యిందండి. నెక్స్ట్ మనం చూడండి, ఆప్షన్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓన్లీ 1 and 2 అంటే 1 2 కరెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే 1 and 3 అండి. 1 3 కరెక్ట్ అవ్వచ్చు. ఓన్లీ 1 అండి. అంటే మనకి 1 ఒకటే అయింది అనుకోండి, పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ, ఖచ్చితంగా సెకండ్ వన్ కూడా చేయాలండి. ఓకేనండి. సెకండ్ వన్ చేసాం అనుకోండి, ఇక్కడ సెకండ్ వన్ చూడండి, రెడ్ పెన్తో చేద్దాము. ఇదేమవుతుందండి, 25⁻1/3 అవుతుందండి. 30⁻1/4, 46⁻1/6 అండి. ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం 12 కాబట్టి ఇంటూ 12 చేయండి. అనేది కూడాను ఇంటూ 12 చేసానండి. 3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 25⁴ అండి. 25⁴. ఇక్కడ 32⁴ అంటే 4 3 కాబట్టి 32⁴ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 46 కదా, 48 అండి ఇది, సారీ 48. 48⁻6 1 6 2 కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 25⁴ ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 5⁴ 5 స్క్వేర్ కాబట్టి 5⁴ అని రాసుకోవచ్చు అండి.
ఈ 32 స్క్వేర్ ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2^5 అని రాసుకోవచ్చు అండి. 2^5 3 ఎంత అంటే 15 అండి. ఓకే, ఇక్కడ 48 ని చూసుకున్నట్లయితే 16th రాయొచ్చు, 16 3 కాబట్టి అంటే 2^4 హోల్ స్క్వేర్ అంటే 2^8 అవుతుందండి, ఇంటూ 3 అనమాట. 3 స్క్వేర్ అంటే ఇంటూ 3 స్క్వేర్. ఇప్పుడు చూడండి, కంపేర్ చేసాం అనుకోండి, కంపేర్ చేసినట్లయితే అన్నిటికంటే పెద్ద అవ్వాలండి. మరి ఏది పెద్ద అవుతుందో చూద్దామండి. ఇక్కడ ఈ రెండు కంపేర్ చేద్దామండి. ఈ రెండు కంపేర్ చేసాం అనుకోండి, 2^15 ఇంటూ 2^8 అని కంపేర్ చేసాం అనుకోండి. కంపేర్ చేస్తే ఇక్కడ 8 కంటే ఇక్కడ 7 ఎక్కువ ఉన్నాయండి. అంటే 2^7 ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 3 స్క్వేర్ కంటే 2^7 ఎక్కువ కాబట్టి ఇది కరెక్ట్ గా ఉందండి. మరి దీనికన్నా ఇది పెద్దలో చూడండి, 5^8 పెద్ద, 2^15 పెద్ద చూడండి. ఈ రెండింటి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము 2 స్క్వేర్ రాసుకున్నాం, కాకపోతే 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 7 అప్రాక్సిమేట్ గా చూసుకున్నాడు 7.5 అని రాసుకోవచ్చు అండి. ఎందుకంటే చూడండి, దీన్ని ఇందులో నుండి సగం చేసాం అనుకోండి, అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 4 టు ది పవర్ ఆఫ్ 7.5 అని కూడా రాసుకోవచ్చు అండి. 4 టు ది పవర్ ఆఫ్ 7.5 చూడండి. ఆ విధంగా అబ్జర్వ్ చేసుకున్నా సరే 4 కంటే 5 పెద్దండి, మళ్ళీ ఇక్కడ పవర్ ఆఫ్ 7.5 కంటే 8 పెద్దండి, అంటే రెండింటికంటే పెద్దది కాబట్టి ఇది మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి. 5లో ఈ సగం ఉందండి, దగ్గర దగ్గర సగం కంటే కొద్దిగా తక్కువే, కానీ 5లో సగం అనుకోండి. మరి ఇక్కడ 8 చూసుకున్నట్టే డబల్ కంటే తక్కువ ఉందండి, 16 కంటే తక్కువ ఉంది కాబట్టి రెండు కూడా తక్కువలే కాబట్టి తక్కువ అయిపోతుంది, ఇది ఎక్కువ అవుతుందండి. ఓకేనండి, కంపేర్ చేసుకున్నట్లయితే. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టేనండి. అంటే ఫస్ట్ సెకండ్ రెండు కరెక్టే కాబట్టి ఒకటి అవ్వచ్చు. కానీ ఇంకొక ఆప్షన్ ఉందండి, అంటే ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది కాదు, ఇది కాదండి. అయితే ఆల్ ఆఫ్ దీస్ అవ్వాలి, లేదా ఫస్ట్ వన్ అవ్వాలండి. అంటే ఖచ్చితంగా మనం థర్డ్ వన్ కూడా చెక్ చేయాలి. ఓకేనండి, మనకి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ చెక్ చేద్దాము. ఏమి ఇచ్చాడండి, ఫోర్త్ రూట్ 9 ఇచ్చారు కాబట్టి 9 టు ది పవర్ ఆఫ్ 1/4 అని రాయొచ్చు ఇక్కడ. దీన్ని క్యూబ్ రూట్ 15 ఇచ్చారు కాబట్టి 15 టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాయొచ్చు. ఇక్కడ 24 టు ది పవర్ ఆఫ్ 1/6 అని రాయొచ్చు అండి. అన్నిటికీ ఎల్సిఎం మళ్ళీ 12 కాబట్టి ఇంటూ 12 చేసేయండి. 4 తో 4 3 కాబట్టి 9 క్యూబ్ వస్తుందండి, 9 క్యూబ్. ఇక్కడ 3 తో 3 4 కాబట్టి 15 టు ది పవర్ ఆఫ్ 4 అండి. 6 తో 6 2 కాబట్టి 24 స్క్వేర్ అండి. ఓకేనండి, వాల్యూస్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే 9 క్యూబ్ అంటే మనకి ఎంత వస్తుందండి, 729 వస్తుందండి. ఇక్కడ 15 టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనకి 225 హోల్ స్క్వేర్ అండి. అంటే మాక్సిమం ఇక్కడ నెంబర్ అనేది 5 డిజిట్ కానీ 6 డిజిట్ నెంబర్ కానీ రావచ్చు అండి. కానీ ఇక్కడ మన సింబల్ ఏమి ఇచ్చాడండి, కానీ ఇక్కడ సింబల్ ఏమి వస్తుంది, ఇలా వస్తుందండి. కాబట్టి థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ కాదండి. థర్డ్ వన్ అనేది రాంగ్ అనమాట. థర్డ్ వన్ రాంగ్ అయిందంటే ఆల్ ఆఫ్ దీస్ అనేది రాంగ్ అయిపోతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అయిపోతుందండి. మరి ఈ రెండు కంపేర్ చేసిన అవసరం లేదు. ఇక్కడ 24 స్క్వేర్ చూడండి, 24 స్క్వేర్ మీకు వాల్యూ చేసండి ఎంత అంటే 576 అండి. దీనికంటే ఇది చిన్నదండి కాబట్టి ఇలా రావాలి సింబల్. కానీ ఏముంది, ఇక్కడ సరిపోయిందండి, చిన్నది కాబట్టి ఇలా రావాలి, సరిపోయింది. ఇక్కడ ఈ రెండింటికి మళ్ళీ కంపేర్ చేసినట్లయితే ఇది పెద్దది కాబట్టి సరిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం ఇది రివర్స్ వచ్చింది అనమాట. కాబట్టి మనకి రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. అంటే థర్డ్ వన్ రాంగ్, ఇక్కడ 1 2 కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓన్లీ 1 and 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ గా పెట్టొచ్చు, చూసుకోండి. ఇక్కడ కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలండి, ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఫాస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అంటే అందులో ఏది కరెక్ట్ అని అడుగుతుంది. ఇది కూడా మనకు కొద్ది ప్రాసెస్ తో కూడుకున్న పని, కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా సేమ్ ఇచ్చాడండి. చూడండి 12 12 29 అన్ని కూడా అదే ఇచ్చాడండి. కాబట్టి ఆప్షన్స్ అన్ని ఒకేలా ఉన్నాయి కాబట్టి, అంటే అందులో అటు ఇటు మారాయండి. కాబట్టి మనం ఏదో ఒకటి తీసుకుందామండి. 1/3 అని, 1/4 అని, 1/5 అని, ఇవి తీసుకొని మనం ఏం చేద్దామండి, ఆర్డర్ లో పెట్టేద్దాం. ఇదంతా కూడా డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ పెట్టేద్దామండి. ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిద్దామండి. ఎందుకంటే ఇక్కడ 1/లో ఉన్నాయండి, మనం పైకి తీసుకెళ్తే మన టైం వేస్ట్ అయిపోతుందండి. పైకి తీసుకెళ్తే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఏం చేద్దామంటే ఓన్లీ ఈ కింద ఉన్న మాత్రం తీసుకుందామండి. ఏవి, క్యూబ్ రూట్ ఆఫ్ 12 అని, ఫోర్త్ రూట్ 29 అని, స్క్వేర్ రూట్ 5 అని తీసుకుందామండి. ఇందులో ఇక్కడ మనకి ఏంటంటే అన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయండి, డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. మనము దీన్ని అసెండింగ్ ఆర్డర్ లో మార్చేద్దామండి. ఇప్పుడు చూడండి, 2 3 4 ఇవన్నీ కూడా ఏమున్నాయండి, అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయండి. 1/2 1/3 1/4 ఏమవుతాయంటే డిసెండింగ్ ఆర్డర్ లో ఉంటాయండి, అంటే ఇటు ఉంటాయి. అంటే ఇది చిన్నది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది పెద్దది. ఓకే, ఆ విధంగా అంటే మనం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్ మాత్రం ఇక్కడ రాసాం అనుకోండి. అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుందండి, సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఓకే, ఇక్కడ మనం రఫ్ చేద్దాం.
అంటే ఇక్కడ మన డిసెండింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ముందు మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఆ విషయం మీకు తెలుసుకుంటే చాలు. మనం గుర్తుంచుకోండి, ఏం రాయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలండి. ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చండి? 12 to the power of 1/3 అని రాయొచ్చండి. దీన్ని 29 whole to the power of 1/4 అని రాయొచ్చు. దీన్ని 5 to the power of 1/2 అని రాయొచ్చు. అన్నిటికీ మనకి ఎల్సిఎం మనకి 12 కాబట్టి ఇంటూ 12 చేసేయండి, ఇంటూ 12 చేయండి. 3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే 12 to the power of 4 వస్తుందండి. ఇక్కడ 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 29 to the power of 3 వస్తుంది, 29 క్యూబ్ అనమాట. ఇక్కడ 2తో 2 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 to the power of 6 వస్తుందండి, 5 to the power of 6. ఇప్పుడు మనకి అప్రాక్సిమేషన్ వాల్యూస్ రాసుకోండి. ఇక్కడ 12 to the power of 4 అంటే మనకి 144 స్క్వేర్ వస్తుందండి. ఇది ఇక్కడ 29 క్యూబ్ అలా ఉంచండి, 29 క్యూబ్. ఇక్కడ 5 to the power of 4 అంటే మీకు వాల్యూస్ కొన్ని తెలుసండి. 5 క్యూబ్ వాల్యూ తీసండి, ఎంత అంటే 125 అంటే 125 స్క్వేర్ అనమాట, 125 స్క్వేర్. ఇక్కడ ఒక్కదానికి మన క్యూబ్ ఉందండి. దీని వాల్యూ మనము అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 29 స్క్వేర్ మనం ముందు తెలుసుకోవాలి. ఒక దగ్గర మనకి 30 రూపంలో తీసుకోవాలి అనుకోండి, 30 క్యూబ్ తీసుకుందామండి. అంటే కొద్దిగా పెంచుదామండి, 30 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుందండి? 2700 వస్తుందండి. అంటే లేదా దీన్ని ఇంకొకలా చేద్దామండి, దీనికి రౌండింగ్ నెంబర్స్ తీసుకుందామండి. పేపర్ రాసాం కాబట్టి రౌండింగ్ నెంబర్ తీసుకోండి. దీన్ని అంటే దేనికైతే స్క్వేర్ మీరు సింపుల్ గా కట్టగలరో అలా తీసుకోండి. ఈ 144 రౌండింగ్ నెంబర్ 140గా తీసుకోండి, అంటే 140 స్క్వేర్ అని తీసుకోండి. ఈ 29 కి రౌండింగ్ నెంబర్ చూడండి, ఇది దూరం ఉన్నాయి కాబట్టి దగ్గర ఉంటే మాత్రం తీసుకునే గిట్టి పరిస్థితులు కాదండి. వాల్యూస్ అనేవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి మనకి ఇలా రౌండింగ్ నెంబర్ తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను అనమాట. ఇది 30 క్యూబ్ అనమాట. ఇది 125 కాబట్టి 130గా తీసుకోవచ్చు, 120గా తీసుకోవచ్చు అండి. 130గా తీసుకొని కూడా ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. మనకు ఖచ్చితంగా ఈ రెండిట్లో మనకి చిన్నదని అర్థమైపోతుందండి, అంటే దీనికంటే చిన్నది కాబట్టి ఇది పెద్దదా చిన్నదా మనం కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. దానికోసం ఇక్కడ మనము 125ని రౌండప్ చేసినట్లయితే ఎక్కువ శాతం మనకు 130 వస్తుంది, ఇక్కడ 130 తీసుకోండి. ఓకేనండి. ఇది కూడా ఇప్పుడు ఇది పెంచామంటే ఇది కూడా పెంచుకోవచ్చు, అంటే 150 స్క్వేర్ కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసినట్లయితే చూడండి, 14 స్క్వేర్ అంటే ఎంత అంటే 196 కాబట్టి పక్కన 00 వస్తుందండి. ఇక్కడ 3 క్యూబ్ అంటే ఎంత వస్తుందండి? 27 అండి, పక్కన 000 వస్తుందండి. ఇక్కడ 13 అంటే 169 అండి, 00 వస్తుందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 00 ఇక్కడ 00 ఇక్కడ 00 తీసేయండి, అంటే కంపేర్ చేయడానికి సింపుల్ గా ఉండడం కోసం 196 పెద్దదా, 270 పెద్ద, 169 పెద్ద చూసుకోండి. 270 అనేది పెద్ద అండి, అంటే లాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట, అంటే 4√529 అనేది లాస్ట్ లో వస్తుందండి. ఎందుకంటే మనం రాస్తున్నాం, అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ దాని తర్వాత ఇది పెద్దది కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట, ఏదది క్యూబ్ రూట్ 12 అనమాట. నెక్స్ట్ ఈ √5 అనేది అన్నిటికంటే చిన్నదండి, కాబట్టి ఇది మనకి ఆర్డర్ అనమాట, ఇది ఆర్డర్. కానీ మన ఫ్రాక్షన్ రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుందండి, 1/√5 వచ్చినప్పుడు ఈ లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ గా మారిపోతుందండి. ఇక్కడ కూడా 1/3√12 వచ్చినప్పుడు లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ గా మారిపోతుంది. ఇక్కడ 4 కాదు 1/4√29 అనమాట వచ్చినప్పుడు ఈ విధంగా మారిపోతుంది. కాబట్టి ఈ ఆర్డర్ ఏదైతే ఫాలో అవుతుందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ ఏం ఉండాలంటే 1/√5 ఉండాలండి, ఫస్ట్ 1/√5 రెండింటికి ఉందండి, కాబట్టి ఇది రాంగ్ ఇది రాంగ్ అండి. నెక్స్ట్ తర్వాత ఏముండాలండి, 1/3√12 ఉండాలండి, 1/3√12 దీనికి ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఇది మనం చేసే పద్ధతి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ చాలా దూరం ఉన్నప్పుడు ఆ మెథడ్ ఉపయోగించాలండి. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని ఇచ్చాడండి. కింది మనలో ఏది సత్యం అని అడుగుతున్నాండి. ఇక్కడ కూడా మనకు వాల్యూస్ చూడండి, అన్ని కూడా అదే ఉన్నాయండి, చిన్న డిజిట్స్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనము ఇక్కడ 1/లో లేవు కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవచ్చండి. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ 3 to the power of 11 క్యూబ్ రూట్ 11 అండి, స్క్వేర్ రూట్ 7 అండి, 4/45 అండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మనకి క్యూబ్ రూట్ 4 రూట్ ఇచ్చినప్పుడు మన వాల్యూ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చూసుకుని ప్రాబ్లం లేదండి. 11 అండ్ 1/3 ఇది, ఇది 7 అండ్ 1/1 1/2 అండి, ఇది 45 అండ్ 1/4 అండి. అన్నిటికీ మనకి ఎల్సిఎం మనకి 12 అవుతుంది కాబట్టి అన్నిటికీ 12తో మల్టిప్లై చేసేయండి.
3తో 3 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 11 to the power of 4 అవుతుందండి. ఇక్కడ 2తో 2 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7 to the power of 6 అవుతుందండి. ఇక్కడ 45 ఈ 4తో 4 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 45 హోల్ క్యూబ్ వస్తుందండి. 45 హోల్ క్యూబ్. ఇప్పుడు కంపేర్ చేయాలండి. ఇందులో ఏది పెద్దది ఏది చిన్నదని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం రౌండింగ్ నెంబర్ తీసుకోవడం అవ్వదండి, ఎందుకంటే దగ్గర వాల్యూస్ ఉన్నాయండి. ఓకేనండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీని వాల్యూ తెలిసినంత వరకు ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చారండి, ఇక్కడ 11 to the power of 4 ఉంది కదండి, తెలిసినంత వరకు ఎక్స్పాండ్ చేయండి. దీన్ని 11 to the power of 4 ని మనము 11 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ రాయొచ్చు కాబట్టి 121 into 121 రాయొచ్చు. 11 స్క్వేర్ మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ 7 క్యూబ్ వాల్యూ తెలుసు కండి, కాబట్టి ఏమంటే రాయొచ్చు అండి 343 into 343 అని రాయొచ్చు. ఇక్కడ కామ పెట్టి ఈ 49 క్యూబ్ 45 క్యూబ్ ఉంది కదండి, ఈ 45 క్యూబ్ 9 5 రాయొచ్చు కాబట్టి 9 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనమాట. 9 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 9 క్యూబ్ ఎంత అండి 729 అండి, ఇంటూ 5 క్యూబ్ ఎంత అండి 125 అండి, 125. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏది పెద్దది ఏది చిన్నది అయ్యే అవకాశం ఉందో మీకు ఇక్కడ అర్థమైపోతుందండి, ఏది పెద్దది ఏది చిన్నది అనేసి. ఇప్పుడు చూడండి, ఈ రెండు 100 దగ్గరలో ఉన్నాయండి. ఇది చూడండి, ఇది 100 దగ్గర ఉన్నప్పటికీ 700 కంటే ఎక్కువ ఉన్న వాల్యూతో మనం మల్టిప్లై చేస్తున్నాం. అంటే దీనికంటే ఇది పెద్ద అండి, దీనికంటే ఇది పెద్దే. కాబట్టి దీనికంటే ఇది పెద్దది కంపేర్ చేసుకోండి. కంపేర్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇది రౌండింగ్ చేసినట్లయితే ఇది అప్రాక్సిమేట్ గా ఒక 730 వేసుకోండి. ఇది అప్రాక్సిమేట్ గా 130 అండి. ఈ రెండు ఇంటూ చేసి అనుకోండి 73 into 11 లేదా 70 into 13 వేసుకోండి. అంటే మనకి ఎంత వస్తుందండి, అప్రాక్సిమేట్ గా 9,900 వస్తుందండి. ఇక్కడ చూడండి 3 into 3 9,000, కానీ ఇక్కడ 34 అండి, 34 into 34 వస్తుందండి. కాబట్టి దీని వాల్యూ అనేది 10,000 కంటే తేడిపోతుందండి, 10,000 కంటే తేడిపోతుంది. కాబట్టి అన్నిటికంటే ఆన్సర్ ఏది పెద్ద అవుతుంది, ఇది పెద్ద అవుతుందండి. మనకి ఇవన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్ గ్రేటర్ దాన్ ఉన్నాయి కాబట్టి అన్నిటికంటే పెద్దదండి ఇది పెద్దండి, అంటే √7 పెద్దదండి, √7 పెద్దది. దానికంటే పెద్దది ఇది అంటే అన్నిటికంటే చిన్నది ఇది, అంటే చివరికి వెళ్ళిపోతుంది. చివరికి ఏం వెళ్ళిపోతుందండి, √11 చిన్నకి వెళ్ళిపోతుందండి. ఈ మధ్యలో మనకి ఏమొస్తుందండి 4√45, 4/45 అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ ఆర్డర్ ఏదైతే ఫాలో అయిందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫస్ట్ √7 అని ఉండాలి, లాస్ట్ లో ఇది ఉండాలి. ఇదే ఉంది కాబట్టి ఇది మనకి థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఓన్లీ థర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, లాజికల్ గా చేయాలండి, లాజికల్ గా చేస్తేనే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ 11 to the power of 4 అన్ని గుణించుకున్నాం అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుందండి. గుణించకండి, మీకు ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేయగలిగితే అంత బాగా ఎక్స్పెక్ట్ చేయండి, చేస్తే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుందండి. ఇక్కడ మనము 7 స్క్వేర్ 49 ఓకే, కానీ 7 క్యూబ్ వరకు కూడా కనుక్కోగలమండి. అలా 7 క్యూబ్ వేసుకున్నామండి. ఇక్కడ ఈ 45 ని 9 into 5 అని రాసుకోవచ్చు, రెండింటికి హోల్ క్యూబ్ వస్తుందండి. దీన్ని మనము 9 into 5 హోల్ క్యూబ్ అని రాయొచ్చండి. ఈ క్యూబ్ అనేది 9 కి చెందుతుంది, 5 కి చెందుతుంది. ఓకేనండి, కాబట్టి 9 క్యూబ్ ఎంత అండి 729 అండి, 5 క్యూబ్ ఎంత అండి 125 అండి. అదే ఇక్కడ రాసుకున్నాం. ఓకేనండి, ఈ రెండు ఇంటూ చేస్తే అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది, ఈ రెండు ఇంటూ చేస్తే అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది. ఓకేనండి, అలా కంపేర్ చేసుకున్నామండి. ఇది 10,000 తేడిపోతుందండి, దగ్గరగా 9,000 వస్తుంది అనమాట. దానికి దీనికి తేడా కంపేర్ చేసుకుంటే మనం ఆన్సర్ చేస్తున్నాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నాడు అండి. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ చూద్దామండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 into స్క్వేర్ రూట్ ఆఫ్ 36 is greater than క్యూబ్ రూట్ ఆఫ్ 125 into స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఇచ్చాడండి. ఇది కరెక్ట్ గా చూడాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 లెస్ దాన్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 into 9 అని ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అని ఇచ్చాడండి. ఇది కరెక్ట్ గా చూద్దామండి. ఇక్కడ లెస్ దాన్ లో అవునా కాదు చూసుకుందాం. ఇక్కడ దీని వాల్యూ చూడండి, √144 అంటే మనకి 12 అండి, ఇంటూ √36 అంటే 6 అండి, 12 into 6 అండి. ఇక్కడ ఏముందండి, లెస్ దాన్ ఉంది. క్యూబ్ రూట్ ఆఫ్ 125 అంటే 5 క్యూబ్ కాబట్టి 5 వస్తుంది అనమాట ఇక్కడ వాల్యూ. అంటే 5 క్యూబ్ కాబట్టి దీన్ని 5 క్యూబ్ అని రాయొచ్చండి. ఈ క్యూబ్ కి దీనికి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 వస్తుంది అనమాట. 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 అండి. ఇప్పుడు చూడండి 12 into 6 అంటే ఎంత వస్తుంది అంటే 72 అండి. 5 into 11 అంటే 55 అండి. దీనికంటే ఇది పెద్ద అండి, కానీ ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఫస్ట్ వన్ రాంగ్ అండి, ఫస్ట్ వన్ రాంగ్ అయినట్టు. సెకండ్ వన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే ఏమవుతుంది 18 అవుతుంది, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 అవుతుందండి. ఇక్కడ లెస్ దెన్ సింబల్ ఎంచుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 260 అంటే 6 క్యూబ్ అండి. ఈ క్యూబ్ కి క్యాన్సిల్ 6 మిగులుతుందండి. 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 అవుతుందండి. 9 అంటే 3, 6 3 ఎంత అంటే 18 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అవుతుందండి,
25 అవుతుందండి. 25 కంటే 18 అనేది చిన్నది కాబట్టి ఇది తప్పేనండి. అంటే రెండు తప్పే. రెండు తప్పే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నెయిదర్ 1 నార్ 2 అనమాట. నెయిదర్ 1 నార్ 2 అవుతుందండి. కాబట్టి 37 థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 38. విచ్ వాల్యూ అమాంగ్ 4th root 7, cube root 11 and 12th root 1 to 57 ఇచ్చాడు. 1 to 57 ఈజ్ ది లార్జెస్ట్ అండి. ఇందులో లార్జెస్ట్ వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ 4th root 7 కాబట్టి 7 to the power of 1/4 అని రాసుకోండి. ఇక్కడ క్యూబ్ రూట్ 11 కాబట్టి 11 to the power of 1/3 అని రాయండి. ఇక్కడ 1257 to the power of 1/12 అని రాసుకోండి. 1257 to the power of 1/12 అని. ఇప్పుడు అన్ని కూడాను మనము పవర్ లో మనకి చూడండి, 5 లో 4 3 12 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. ఇంటూ 12 చేసింది అనేది కూడా ఇంటూ 12 అండి. 12 తో 12 1 తో క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ 3 తో 3 4 జా 4 తో 4 3 అండి. అంటే ఇక్కడ 7 క్యూబ్ వస్తుంది. ఇక్కడ 11 to the power of 4 వస్తుంది. ఇక్కడ 1257 to the power of 1 వస్తుందండి. 7 క్యూబ్ అంటే మీకు వాల్యూ తెలిసి ఎంత అంటే 343 అండి. 11 to the power of 4 వాల్యూ తెలియదు కాబట్టి 121 into 121 రాసుకోండి. 1257 అండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మరి ఏది పెద్దగా అనిపిస్తుంది మీకు? ఏది పెద్దగా అనిపిస్తుంది అంటే 121 into 121 మీకు పెద్దగా అనిపిస్తుందండి. ఎందుకంటే 100 into 100 చేస్తే 10,000 వస్తుందండి. 10,000 కంటే వాల్యూ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇంతకు ముందు కూడా 10,000 అని చెప్పినట్టున్నాను కదా. ఇది దగ్గర దగ్గర 1 lakh వెళ్ళిపోతుందండి. అది చూసుకోండి. ఇది అక్కడ 10,000 చెప్పాను, lakh వెళ్ళిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇందులో మనకు లార్జెస్ట్ ఏమనిపిస్తుందండి? 3 ఇక్కడ 300 లో ఉందండి. ఇది 1200 లో ఉందండి. ఇది పోనీ ఇక్కడ అప్రాక్సిమేట్ గా చూసుకున్నా సరే 10,000 అది. ఇది 100 దగ్గర లేదా 120 తీసుకున్నాం. ఇది 120 తీసుకున్నాం అనుకోండి. 120 into 120 చేసినట్టు 14,400 దగ్గరికి వస్తుందండి. కాబట్టి అంటే అన్నిటికంటే పెద్ద ఇది అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? చూడండి, మిడిల్ వన్ ఇది పెద్ద అవుతుందండి. ఇది పెద్ద అవుతుంది. అక్కడ ఆప్షన్ ఎక్కడ చూడండి, ఫస్ట్ వన్ లో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39 అండి. క్వశ్చన్ నెంబర్ 39 ఏమి ఇచ్చండి? విచ్ వన్ అమాంగ్ క్యూబ్ రూట్ 6, స్క్వేర్ రూట్ 5, 6 root 12 ఈజ్ ది లార్జెస్ట్ అండి. ఇందులో లార్జెస్ట్ మనం కనుక్కోవాలంటే ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్స్ కాబట్టి 6 to the power of 1/3 అని రాసుకోవచ్చు. దీన్ని 5 to the power of 1/2 అని రాయొచ్చు. 12 to the power of 1/6 అని రాయొచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం ఏమవుతుందండి? 6 అవుతుందండి. అన్నింటికి కూడా ఎల్సిఎం 6 అండి. కాబట్టి ఇంటూ 6 చేసేయండి. 3 తో చూసుకున్నట్టే 3 2s అండి. 2 తో చూస్తే 2 3s అండి. 6 6 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏం మిగిలిందండి? 6 స్క్వేర్ మిగిలింది. ఇక్కడ 5 క్యూబ్ మిగిలిందండి. ఇక్కడ 12 మిగిలిందండి. 6 స్క్వేర్ అంటే మీకు తెలుసు 36 అని, 5 క్యూబ్ అంటే తెలుసు 125 అని, ఇక్కడ 12 అండి. మరి ఏది పెద్దండి? మిడిల్ నెంబర్ పెద్దది కాబట్టి మిడిల్ నెంబర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మిడిల్ నెంబర్ ఇది సెకండ్ వన్ లో ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు చేసామండి. ఇంతకుముందు ఇదే వీడియోలో చేయడం జరిగింది, చూసుకోవచ్చు ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈస్ ట్రూ అని ఇచ్చాడండి. అంటే ఇందులో ఏది ట్రూ ఏది ఫాల్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ మనకు చూడండి ఏమి ఇచ్చాడండి. ఫస్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే 3 to the power of 33 ఈజ్ గ్రేటర్ దెన్ 33 క్యూబ్ అనమాట. 3 to the power of 33 ని నేనేం రాశానంటే 3 to the power of 11 హోల్ క్యూబ్ అని రాశానండి. ఈజ్ గ్రేటర్ దెన్ 33 క్యూబ్ అండి. ఇక్కడ క్యూబ్ కంపేర్ చేసిన అవసరం లేదు, కానీ ఇక్కడ 33 కంటే 3 to the power of 11 అనేది పెద్ద అండి. అంటే ఫస్ట్ కండిషన్ కరెక్ట్ అండి. టిక్ పెట్టేశాను నేను ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చాడండి 33 క్యూబ్ అని ఇచ్చాడండి. 33 క్యూబ్ అంటే 33 into 33 into 33 అని అర్థం అనమాట. ఈజ్ గ్రేటర్ దాన్ 333 అని ఇచ్చాడండి. చూడండి, ఈ రెండు ఇంటూ చేసామనుకోండి, 30 into 30 చేసినా సరే మనకు 900 వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏముందండి 300 లోనే ఉందండి. అంటే ఈ రెండు ఇంటూ చేస్తే దీనికన్నా ఎక్కువ ఉందండి. ఇంకా ఇంటూ 33 ఉంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడండి 3 to the power of 33 ఇచ్చాడండి. ఈజ్ గ్రేటర్ దాన్ 333 అని ఇచ్చాడండి. ఓకేనండి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే 3 to the power of 333 అని ఇచ్చాడండి. 3 to the power of 33 ఇది 3 to the power of 33 ఇచ్చాడండి. దీని వాల్యూ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి 3 క్యూబ్ వాల్యూ ఎంత అండి? 27 అండి. 27 1 to the power of 10 అండి. లేదు, ఇంకా మీరు ఇందులో మరి కొన్ని వాల్యూస్ తీసుకోవచ్చండి. ఎంత అండి?
ఒక మీకు ఎంతవరకు తెలుసు అంటే 3 టు ది పవర్ ఆఫ్ లో చూసుకున్నట్లయితే 9 క్యూబ్ వరకు తెలుసు కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 6 అని తీసుకోండి. 3 టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ ఇది ఎంత అండి? 6 తీసేస్తే ఇంకా ఎంత ఉంటుంది? 27 అంత ఉంటుందండి. ఇలా రాసుకున్నట్లయితే 3 టు ది పవర్ ఆఫ్ 6 వాల్యూ ఎంత అండి? 3 టు ది పవర్ ఆఫ్ 6 అన్నా 9 క్యూబ్ అని ఒకటే కాబట్టి 729 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 23 అవుతుంది. ఓకేనండి. అంటే ఎంత పెద్ద వాల్యూ చూడండి, ఇక్కడ మన వాల్యూ చూసుకున్నట్లయితే 333 కంటే ఇది ఎక్కువ తక్కువ అండి. 333 కంటే ఇదే ఎక్కువ అండి. మళ్ళీ ఇంటూ ఇది ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మనకి థర్డ్ వన్ కూడా ఎక్కువేనమాట. అంటే ఈ 3 కండిషన్ కూడా కరెక్ట్ అండి. కాబట్టి ఆల్ 1 అండ్ 2 అండ్ 3 ఈజ్ 3 ఆర్ కరెక్ట్ అనమాట. ఓకేనండి. ఆల్ 1 అండ్ 2 అండ్ 3 ఆర్ కరెక్ట్ అనమాట. మొత్తం అన్ని కరెక్ట్ అనమాట. ఓకేనండి. మీకు కండిషన్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఆ కాన్సెప్ట్ ప్రకారం చేసినట్లయితే ఇది పెద్ద కష్టమైన క్వశ్చనే కాదనమాట. ఓకేనండి. ఓకే, ఇప్పటి వరకు మనం 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.